ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా 3 నెలల వ్యవధి ఉండగానే తన పార్టీలోని సీనియర్ నేతలను దూరం చేసుకోవడం ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వడపోత కార్యక్రమాలు పార్టీపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలియదు. నిజానికి ఇదో పెద్ద రిస్క్ అనే చెప్పాలి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు కదులుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి, లోక్సభకు అభ్యర్థుల చేర్పులు, మార్పుల ప్రక్రియ మాత్రం ఇప్పటికీ వైసీపీకి పరిమితమైంది. అసంతృప్తులు, టికెట్ రాని వారి ఆగ్రహవేశాలు, తిట్లు, శాపనార్థాలు మొదలైనవన్నీ ఇప్పుడు వైసీపీ శిబిరానికి పరిమితమయ్యాయి. తెలుగుదేశం కూటమి శిబిరం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. ఆ శిబిరంలో తేనె తుట్టెను చంద్రబాబు నాయుడు ఇంకా కదపలేదు. తెలుగుదేశం, జనసేన ఎన్నేసి సీట్లలో పోటీ చేయబోతున్నారో ఇరువురు నేతలకు స్పష్టత ఉంది. ఆయా స్థానాల్లో ఎవరిని తమ తమ అభ్యర్థులుగా నిలపాలో స్పష్టత ఉంది. అయితే బీజేపీ సంగతే ఇంకా తేలలేదు. ఎప్పటికి తేలుతుందో తెలియదు. అందువల్ల తాము పోటీ చేసే స్థానాలపై టీడీపీ, జనసేన అధినేతలు కూడా దూకుడుగా వ్యవహరించడం లేదు. అందువల్ల ఇప్పటి నుంచే అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోవడంలో ఔచిత్యం లేదని ఇరు పార్టీల అగ్ర నాయకులు భావిస్తున్నారు. మరో పక్కన తెలుగుదేశం యువ నాయకుడు లోకేష్ శంఖారావం పేరిట మరో 40 రోజుల పాదయాత్ర మొదలెట్టారు. ఆయన పాదయాత్ర పరిధిలోకొచ్చే నియోజకవర్గాలలో ఓ అభ్యర్థిని ప్రకటిస్తే ఇంకో గ్రూప్ నుంచి తంట ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే అభ్యర్థుల ప్రకటనని ప్రకటించారు. ఆయనతో పాటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పటి వరకు ఏ పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుందనేది కూడా వారు ప్రకటించరా అని కూడా పరిశీలకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరు ముక్కున వేలేసుకున్నా వేసుకోకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం ఊహాతీతమైన వ్యూహ చతురతతో ముందుకు వెడుతున్నారు. ఈలోగా ఎన్ని సీట్లకు జనసేన పోటీ చేస్తుంది, ముఖ్యమంత్రి పదవి సంగతేంటి అంటూ ఆయాసపడేవాళ్లు ఆయాసపడుతూనే ఉంటారు. వారికి ఏదో తుత్తి. పరిశీలకులు మాత్రం అదిరిందయ్య చంద్రం అంటున్నారు. మరి 45 years ఇండస్ట్రీనా, మజాకానా?